బాబు గారు అయ్యగారిని బట్టి నేను దేవుని శృతిస్తా ఉన్నాను. ఎందుకంటే వారు చేసిన పరిచర్య బలా మంచి దాసుగా, నమ్మకమైన మంచి దాసుగా అని ఎప్పుడు చెప్తామంటే, నా డబ్బా ఉంటుంది చూడ, నేను కొట్టినప్పుడు కాదు, పక్కలు కొట్టాలి నా గురించి డబ్బా కదా. వాళ్ళు చేసిన పని కానీ పరిచర్య కానీ, సో వాళ్ళు చేసిన పని కానీ పరిచర్య కానీ ఆ ఫ్రూట్ వచ్చినప్పుడు, విత్తనము వచ్చినప్పుడు ఆ మొక్కను చూసిన తర్వాత సంతోషం ఉంటుంది కదా. అలాగా వారు చేసిన ప్రార్థన అయినా పరిచర్య అయినా, వారు నేర్పించిన విధానమైన వాళ్ళ అబ్బాయి అనిల్ గారు, ఎంతమందికి తెలుసు అనిల్ గారి గురించి? ఆయన చాలా చమత్కారి అమెరికా దేశంలో. ఇక పాస్ గా ఉంటారో మాకు తెలియదు వాళ్ళు, కానీ ఆయన వచ్చాడు అంటే అందరూ కడుపు నవ్వి వెళ్తారు అందరూ. నేను చెప్తా ఏంటంటే, ఇంటికి వెళ్ళి మీ నాన్నగారికి మీ అమ్మగారికి చెప్తాను అనివ్వండి ఇంతకుముందు, కానీ ఆయన కలిసిన తర్వాత ఇప్పుడు అది కూడా చెప్పడం మానేశారు. ఇప్పుడు ఏం చెప్తానంటే, మీ అమ్మగారితో చెప్తాను, నీ గురించి మీ నాన్నగారి గురించే చెప్తాను. చాలా మంచివారు వాళ్ళు కదండి. చాలా సంతోషం. భక్తితో, దేవుడంటే భయంతో, చాలా మారుమూల గ్రామాలు కదండి, ఇలాంటి ప్రదేశంలో నుంచి అమెరికా దేశానికి వచ్చి సాధారణంగా పిల్లలను చూస్తాం మేము. చాలామంది గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ని చూస్తాం, తర్వాత పైన డాక్టరేట్ చదువుకున్న పిల్లల్ని చూస్తాం, పోస్ట్ అంటే డాక్టరేట్ చదివిన తర్వాత సైంటిస్టులు ఉంటారు, అలాంటి వారిని చూస్తాం. ఒకసారి ఈ దేశాన్ని విడిచిపెట్టిన తర్వాత చాలామంది వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, వాళ్ళు పుట్టుకూరు వాళ్ళు కూడా మర్చిపోవాలి ఎంతోమంది ఉన్నారు. కానీ అనేది చాలా మంచి పిల్లలు, భక్తిగా చాలా దూరం మేమున్న అతను చదువుతున్న కాలేజ్ దగ్గర నుంచి మేమున్న మందిరం ఇక్కడ ఉండదు. మీరు చక్కగా 2 అడుగులు అయితే ఇంటికి వెళ్ళిపోతాం, లేకపోతే ఒక సైకిల్ దొక్కితే పక్కకి వెళ్ళిపోతాం, అలా ఉండదు. అతను మా దగ్గరికి రావాలంటే 5 గంటల బస్సు ఎక్కాల. అయినా కూడా నమ్మకంతో మందిరానికి వస్తారు. సో వారి యొక్క ప్రయాస, వారి యొక్క పట్టుదల, చదివించడం ఒకటే కాదు, దేవుని పిల్లలు ఈ రోజుని ఎక్కడైతే ఉండకూడదో అలాంటి స్థలాల్లో ఉండేవారు ఎంతో మంది ఉన్నారు కదండి. ఇప్పుడు చెప్పండి, వాళ్ళని అప్ప వాళ్ళు కొట్టాలా మనం కొట్టాలా? అది దేవుడికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. సో మేమే దానికి సాక్షులు. ఎందుకంటే మేము చూస్తాం పరిచర్య, దూర ప్రాంతం నుంచి వచ్చినా దేవుడిని మర్చిపోలేదు, దేవుడిని విడిచిపెట్టలేదు. చాలామంది ఫ్యాన్సీగా అవుతారు, అమెరికన్ చర్చెస్కి వెళ్తారు, భక్తి ఉండదు, శ్రద్ధ ఉండదు. చాలామంది పిల్లలకి మేమే పెడతాం. కానీ ఇప్పటి వరకు ఒకే ఒక వ్యక్తి స్టూడెంట్ మా దగ్గర ఏం తినకుండా మందిరానికి వచ్చి చాలా సహాయంగా ఉండేది, శేఖరబాబు గారు అబ్బాయి అనిల్. దేవుడు మంచోడు. సో అయ్యా మీకు వందనాలు, మీ ప్రయాస గొప్పది. దేవుడు వచ్చినప్పుడు ఒక మాట చెప్తారు, ఏం తెలుసా? బలా నమ్మకమైన మంచి దాసుడా. ఈరోజు దేవుడు మాట్లాడే మాటలు తెలుసా? బలా నమ్మకమైన మంచి దాసుడాలా. నేను వస్తున్నప్పుడు ప్రభుని అడుగుతా ఉన్నాను, పరిశుద్ధాత్మ దేవుని అడుగుతా ఉన్నాను, వాక్యము ఎప్పుడైనా బోధించినప్పుడు మీకే కాదు మాకు కూడా అవసరం కదండి. వాక్యము విశ్వాసులకే కాదు, సేవకుల కుటుంబాలకు కూడా అవసరం. సేవకులు బాగుండి నమ్మకంగా పనిచేస్తే నీతిమంతులు లేచినప్పుడట పట్టణం అంతా సంతోషిస్తారట. నీతిమంతులు వారు ఆశీర్వదించి పైకి లేచినప్పుడు సంతోషించబడతారట, పట్టణం అంతా ఆనందిస్తుందట. కానీ దుర్మార్గులు వారు లేచినప్పుడు పట్టణం అంతా ఏడుస్తుందట. సామెతల గ్రంథము 10వ అధ్యాయం తీకండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రాసుకోండి. నాకు ఇవ్వబడిన కొంచెం సమయం కదా, పాస్టర్ గారు నిర్దాక్షిణ్యంగా చెప్పారు అరగంటని. నేను ట్రై చేస్తాను 29 నిమిషాల్లో ముగించాలని, కానీ 129 నిమిషాల్లో ముగించేస్తాను. ఓకేనా? మీరు ఆల్రెడీ అప్రూవ్ చేశారు. ఓకే, చాలా సంతోషం. కాబట్టి నీతిమంతులుగా జీవించడం చాలా అవసరం. ప్రభు మాట్లాడేది ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, 1 కాసు ఇచ్చి
ఒక దాసుడు అయితే 5 కాసులు ఇచ్చి ఇంకొక దాసుడు, 2 కాసులు ఇచ్చిన ఇంకో దాసుడు అయితే, 5 కాసులు ఇచ్చిన ఇంకొక దాసుడు అయితే ప్రభు ఏం చెప్తాడంటే, గుర్తుపెట్టుకోండి, దేవుడు తలాంతులు ఇచ్చేవాడు. ఇది విశ్వాసుల కొరకు చెప్పబడిన మాట ఏంటంటే, దేవుడు ఆయా తలాంతులు మనకి ఇస్తాడు. ఇవ్వబడిన తలాంతులు మీకోసమే పెట్టుకుని, లేకపోతే ఎవరైనా అడుగుతారేమోనని కప్పెట్టి దాచేసి దాన్ని వాడుకోకుండా తర్వాత ఎప్పుడైనా తీద్దాంలే అనుకున్న చెడ్డ దాసులు కూడా ఉన్నారు, చెడ్డ విశ్వాసులుగా ఉన్నవారు కూడా ఉన్నారు. రెండో రకం ఎవరంటే, ఒకవేళ ఇచ్చారు కదా మరలా ఇచ్చేద్దాంలే, ఏమైపోతుందో ఒకవేళ ఏదైనా చేస్తే అనేవాళ్ళు కూడా లేకపోలేదు. మూడో దాసులు ఏమంటారు, మూడో రకమైన విశ్వాసులు ఎలా ఉంటారు, ఇది సంఘానికి కూడా చాలా విలువైంది. చెప్పాను కదా, సేవకులు వారు మాదిరిగా ఉండడమే కాదు, వారి తర్వాత జనరేషన్ కూడా, వాళ్ళ పిల్లలు కూడా మాదిరికరంగా ఉన్నప్పుడే వారు మంచివారుగా, వారి విశ్వాసం సరైనదిగా ప్రకటన చేయబడతారు కదండి. ఒకవేళ వాళ్ళు సరిగా ఉండి పిల్లలు సరిగా లేరనుకోండి, వాళ్ళ ప్రయాస, వాళ్ళు పని సరైనది కాదు. గుర్తుపెట్టుకోండి, మీ విశ్వాస జీవితంలో ఒకవేళ మీరు సరిగా లేరనుకోండి, మీరు ఉండే మీ గృహమైనా, లేకపోతే మీ 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 స్నేహితులైనా, మీ కుటుంబస్తులైనా, వాళ్ళు మిమ్మల్ని సరిగ్గా పరిగణించరు. ఈ సోది చెప్తుందండి అంటారు, ఈ సోది చెప్తే సోదిగాడు వచ్చాడు అంటారు కదా, అంటారు కదా, చాలాసార్లు అలా అంటారు కదా. దేవుడు మిమ్మల్ని పిలిచాడంటే మీరు మొదట మీరు నమ్మకంగా ఉండాలి. చెప్పండి, మొదట నేను ప్రభువుకి నమ్మకంగా ఉండాలి. రెండోది మీ కుటుంబానికి నమ్మకంగా ఉండాలి. మా కుటుంబానికి నమ్మకంగా ఉండాలి, అది విశ్వాసం. మూడోది మా పట్టణానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈ ముగ్గురు దాసుల్లో ఒకటి ఎవరు ఉంటారంటే, దేవుడు ఒక నాణాన్ని ఇస్తే వాళ్ళు జాగ్రత్తగా కప్పెట్టి, అయ్యి బాబోయ్ ఇది ఏదైనా చేస్తే మళ్ళీ ఏమైపోతుందో, దీన్ని ముట్టకూడదు, ఇంకా జాగ్రత్తగా పెట్టిలో పెడదాం, కప్పెడదాం, లేకపోతే ఒక టైం వచ్చినప్పుడు తీద్దాం అనుకునే వాళ్ళకి దేవుడిచ్చే మాట ఏం తెలుసా, చెడ్డదాసుడా అలా అంటాడు ప్రభు. మత్తయి సువార్తలో 3 సువార్తల్లో కూడా చక్కగా వ్రాయబడి ఉంది. 3 సువార్తల్లో కూడా వ్రాయబడి ఉంది చాలా చక్కగా. ఎందుకంటే ప్రభు తిరిగి వచ్చేవాడు, ఆయన మాట ఇచ్చాడు, రాకమానడు. ప్రభు మాట ఇచ్చాడు, ఆయన తిరిగి వస్తానన్నాడు, వస్తాడు. ఆయన మాట తప్పేవాడు కాదు. ఓకే, ఆయన తిరిగి వచ్చినప్పుడు మనల్ని ప్రభు పిలుస్తాడు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో తీయొద్దులండి, రాసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. నాకు ఇష్టమైందంటే, మీకు ఆ అధ్యాయం చెప్పి ఒక వచనమే కాదు, ఆ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఎప్పటికీ మర్చిపోరు. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, మీరు ఒకవేళ కానీ పాస్టర్ గారు మందిరంలో వాక్యం చెప్పినప్పుడు 96వ సంకీర్తన 1వ చరణం అన్నాం. ఆ 1వ చరణం ఒకటే చదివితే కాదు, అంత చదవాలి. 42వ అధ్యాయంలో అంత చదవాలి. అలాగే నాకు ఇష్టమైందంటే, మీకు అంతా చెప్తా ఉన్నా ఎక్కువే, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యం చదవండి. దేవుడు తలాంతులు ఇచ్చాడు. వాక్యం చెప్పినప్పుడు మీరు బైబిల్ తెరవడం నేర్చుకోవాలి. ఆదికాండం అంటే బైబిల్ గ్రంథంలో చివరిని ఎతకడం, కొత్త నిబంధనలు ఎతకడం అలాంటివి చేయకూడదు. ఓకే, తర్వాత మత్తయి సువార్త అన్నాం అనుకోండి, పాత నిబంధనల గ్రంథంలో ఎతకడం, దొరకకపోతే ఉమ్ముతాడు అంత ఎట్టి పైకి కిందకి రావడం అలాగా చేయడం కాదు. వాక్యం చదవాలి, ప్రతిరోజు వాక్యం చదవాలి. నాకు చాలా ఇష్టమైన మాట ఏంటంటే, కీర్తనలు 1వ అధ్యాయం చూడకుండా ఎవరైనా చెప్పగలుగుతారా? దుష్టుల ఆలోచన చెప్పున నడువుక, పాపుల మార్గం నిలువుక, అపహాసకులు కూర్చుంటే చోటున కూర్చుండక, ఇంకా అయిపోలేదు, అది అసలేదు, చెప్పండి. అతడు నీటి కాలువ వారు నాటబడిన ఆకు వాడక తన కాలమందు. ఎంత మంచి మాట్లాడి, వాక్యం చదివే వారి జీవితం ఎలా ఉంటుంది తెలుసా?
ఆ నీటి కాలువల యారును నాటబడిన మొక్క వలె ఉండునుగాక. నీ జీవితాలు ఎలా ఉండాలంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనకి వాక్యం వచ్చి ఉండాలి. ఎన్ని పుస్తకాలో తెలియదు, విశ్వాసులుగా ఎలా పరిగణించబడతారు? పరలోకానికి మార్గం ఏంటి తెలుసా? 66 పుస్తకాలు చదివిన తర్వాత కొంచెం ఎదరికెళ్తే మనకి చక్కగా దేవుడు పరలోక రాజ్యాన్ని సిద్ధపడించుతాడు. మీరు చదివిన తర్వాత ఒకసారి ఎప్పుడైనా మీకు ఇలాంటి అనుభవం ఆల్రెడీ ఉండుంటే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. 2 చేతులు జోడించి మిమ్మల్ని అభినందిస్తాం. వాక్యం అంతా చదివి, బైబిల్ అంతా చదివి, ఒకవేళ కానీ మీరు ముగించిన తర్వాత మీకు అనుభవం కానీ ఉంటుంటే నేను మిమ్మల్ని నిజంగా అభినందిస్తాను. ఒకవేళ కానీ ఈ బైబిల్ వాక్యానికి లేకపోతే వాక్యం 66 పుస్తకాలు చదివిన అనుభవం లేకపోతే నేను మిమ్మల్ని 2 చేతులు జోడించి ఒక మాట అడుగుతాను, ఏంటంటే బైబిల్ గ్రంథాన్ని చదవండి. ఓకే, అయిపోయిన తర్వాత మీకు పరలోకపు ఆశీర్వాదాన్ని దేవుడు అలా తీసుకొచ్చి మీ ముందు ఉంచుతాడు. ఓకే, ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. ఓకే, పాస్టర్ గారి దగ్గర జ్ఞాపకం చేశామా నా వ్యక్తిగత సాక్ష్యం. ఓకే, నా వ్యక్తిగతమైన సాక్ష్యం. ఓకే, మీలో ఎంతమంది 10వ తరగతి చదువుకున్నారు? 10th క్లాస్. ఓకే, ఇంటర్మీడియట్ ఎంతమంది చదువుకున్నారు? ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంకా పైబడి డిగ్రీ తర్వాత మాస్టర్స్, పోస్ట్ డాక్స్, రైట్? డాక్టరేట్ ఎవరైనా చేశారు? ఇక్కడ చేయలేదు కదా, మంచిది. ఓకే, చాలా సంతోషం. అనిల్ గారికి మీరు ఎప్పుడైనా నేను చెప్పే సాక్ష్యం అబద్ధమో నిజమో మీరు ఎప్పుడైనా కనుక్కొని చెప్పండి. ఆయన ఫోన్ నెంబర్ కూడా మీ అందరికి ఇస్తాను. ఓకే, నాతోనే మాట్లాడతాడు ఆయన, మీతో ఏం మాట్లాడతాడు ఆయన చెప్పండి, కష్టజీవి. ఓకే, సరే. విషయం ఏంటంటే ఎందుకు బైబిల్ గ్రంథాన్ని చదవాలి అంటే దేవుడు భూమి మీద ఎవరైనా గొప్పవారు, తలాంతులు కలిగిన వారు, లేకపోతే ఉన్నతమైన స్థానానికి వెళ్ళిన వారు ఎవరైనా ఉన్నారు అని అంటే బైబిల్ గ్రంథాన్ని చదివిన వారు మాత్రమే. ఈ ధర్మశాస్త్రాన్ని ఎవరైతే ధ్యానిస్తారో దేవుడు వారిని బహుగా వాడుకునేవాడు. గుర్తుపెట్టుకోండి, మీకు నేను చెప్తా ఈ మాటలు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఎందుకు పనికి మాలిన లేకపోతే దరిద్రులైన మనుషుల్ని దేవుడు పరలోకానికి వాడుకుంటాడు. ఆమె ఒకవేళ అలాంటి కేటగిరీలో మీరు ఉన్నారనుకోండి, మీరు నేను కూడా ఒకే కేటగిరీ. ఆమె ఎందుకంటారేమో, ఇదేంద్ర రాయన ఈయన ఎలా చెప్తున్నాడు, అమెరికాకి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఆయన ఏదో గొప్ప చెప్తాడు అనుకుంటే ఆయన చూస్తే ఎలాగంటాడేంటి అని. ఓకే, 10వ తరగతి చదువుకున్న వాళ్ళు అందరూ కూడా ఫస్ట్ టైం పాస్ అయిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? 10th క్లాస్ ఫస్ట్ టైం. ఓకే, మీ మార్కులు చెప్పనవసరం లేదు. 2 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? సిగ్గుపడకండి, ఏం పర్లేదు. 2 సార్లు అందరూ ఒకసారి పాస్ అయిపోయారా? నిజంగా 2 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళు లేరా? సిగ్గు లేకుండా చెప్పండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే మీరు 2 సార్లుగా సిగ్గుపడితే నేను 7 సార్లు ఫెయిల్ అయ్యాను. ఎన్నిసార్లు? 7 సార్లు. మా ఇంటి దగ్గర అనేవారు ఏంటి, ఇది 7 సార్లు రా అనేవారు. ఏదైనా 7 సార్లు ఫెయిల్ ఉంటుంది నా లైఫ్లో. ఇదేంటంటారేమో. దేవుడు పాస్టర్ గారి అబ్బాయిని చాలా ఉన్నతమైన స్థలానికి తీసుకొచ్చాడు. ప్రపంచంలో విద్య ఎక్కడైతే ఎక్కువగా చాలా విలువైన స్థలము, ఆ స్థలానికి పాస్టర్ గారి అబ్బాయి తీసుకుని వచ్చాడు. ఎంతో చక్కగా చదువుకుంటేనే కానీ రాలేరు వాళ్ళు కదండి. 2 యూనివర్సిటీలు భారతదేశ అంటే ప్రపంచం మొత్తంలో కూడా 2 యూనివర్సిటీలు చాలా పెద్ద, అంతకు మించి లేవు. 2 యూనివర్సిటీలకే ఎన్ని? 2. ఒకటేమో హార్వర్డ్ యూనివర్సిటీ, చెప్పండి. హార్వర్డ్ రైట్. రెండోది MIT, చెప్పండి. మీరు ఎప్పుడైనా కానీ రావాలని అనుకుంటే నేను వస్తాను, ఆమె నేను చెప్పండి. మీరు అందరూ ఆమె చెప్పారు. వస్తారైతేనే. ప్రపంచంలో అంతకు మించి తెలివైన వాళ్ళు ఉండరు ఎక్కడని, అంతకు మించి జ్ఞానులు ఎవరు ఉండరు. అదే స్థలానికి దేవుడు పాస్టర్ గారు అబ్బాయిని తీసుకుని వచ్చాడు. ఓకే, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ అని దాని దగ్గరలో ఉంటుంది ఒక యూనివర్సిటీ, అది కూడా అలాంటి కేటగిరీలోనే. నేను చెప్పిన ఈ 2 యూనివర్సిటీలు హార్వర్డ్, MIT. ఓకే, ఈ హార్వర్డ్ అండ్ MITలో
అంటే దేవుడు పనికి వాళ్ళని పెంట కుప్పల మీద నుంచి దేవుడు లేవనెత్తేవాడు. ఆమె అందులో నేను సజీవ సాక్షిని. 7 సార్లు 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాను. ఎన్నిసార్లు? మీరు నేను అడిగినప్పుడు చెప్పకపోతే అక్కడి నుంచి ఉంటాను తర్వాత. ఓకే, మీ పాస్టర్ గారు అంటుండే కాదు. నేను పాస్టర్ గారిని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పాస్టర్ గారిని కాదు, నేను టీచర్ గారిని. ఓకే, ఎంతమంది టీచర్లు ఉన్నారు ఇక్కడ? టీచర్లు. ఆ టీచర్ గారిని సహాయం తీసుకుంటాను, అక్కడ నుంచి ఉంటాం. ఓకే, 7 సార్లు ఫెయిల్ అయిపోతే ఎందుకు పనికిరానని వదిలిపెడితే, గుర్తుపెట్టుకోండి, పరలోకపు తండ్రి మన ప్రార్థన ఆలకించేవాడు. మనకిచ్చిన కాసు ఉంటుంది కదా, ఆ కాసుని మీరు కప్పెట్టారు అనుకోండి, దరిద్రుడా అంటాడు. దరిద్రుడా ఎంతకాలం రా, లేవరా అంటాడు దేవుడు. చాలాసార్లు మనం పిల్లలు పిలుస్తాం కదా, లేవరా ఎంతకాలం రా, దరిద్రులు రా, ఇంట్లో తుడవాలరా, ఇంట్లో లేవాలరా, చదవాలరా. దేవుడు ఒక తలాంత ఇచ్చిన తర్వాత, ఒక నాణ్యం ఇచ్చిన తర్వాత, ఆ నాణ్యం తీసుకెళ్లి కప్పెట్టి దాని మీద కూర్చుని మళ్ళీ ఏమైపోతావు, లేతే ఆడ పడిపోతావు, కూర్చుంటే మళ్ళీ ఏమైపోతావు, లేతే ఆడ పడు. నో, మీరు ఏం చేయాలి తెలుసా? మీరు 5 నాణాలు ఇచ్చిన దాసుడికి దేవుడు ఏం చేయాలి తెలుసా? బలా నమ్మకమైన మంచి దాసుడా, దాసుడా కదా, మంచి దాసుడా అంటాడు. ఇప్పుడు చెప్తా, 7 సార్లు ఫెయిల్ అయిపోయిన నన్ను దేవుడు తీసుకెళ్ళడానికి కారణం తెలుసా? రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. కొంతమంది దరిద్రులు ఉంటారు, గంట పెంచితే అక్కడ కూడా పడుకుంటారు. వాళ్ళ గురించి మనకు రాసు. గంట పెంచితే అక్కడ కూడా పడుకుంటారు. అలాంటి వారి గురించి మనకొద్దు. 24 గంటల్లో మీరు 8 గంటలు పడుకోవాలి, ఖచ్చితంగా పడుకోవాలి. ఎవ్వరు నోనరు. సైంటిస్టులు చెప్తున్నారు, డాక్టర్లు చెప్తారు 8 గంటలు మీరు పడుకోవాలి. 8 గంటలకు మీరు నిద్ర పట్టలేదు అనుకోండి, మీకు ప్రాబ్లం ఉందని అర్థం. ఓకే, మీరు పడుకోకపోతే అన్నీ పక్కన పెట్టి మీరేం పట్టించుకోకుండా దేవుడి సన్నిధిలోకి ప్రార్థన చేయండి. సమయం వచ్చినప్పుడు దేవుడే కార్యం చేస్తాడు. దేవుడే కార్యం చేస్తాడు. దేవుడు శ్రమల్లోంచి తీసుకుని వెళ్తాడు. అగ్నిగుండం మీ ముందు ఉంటుంది, జలములు మీ ముందుంటాయి. మీరు నడిచినప్పుడు సరిహద్దులు దాడుతూ ఉంటారు. ఎన్నో భయంకరమైన పరిస్థితులు, కానీ పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. పిలిచిన దేవుడు మీరు మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత, ఆదివారం 10 గంటలకు మందిరం అంటే బయలుదేరిన తర్వాత మీరు ఎలా నడిచి అక్కడ ఎక్కడో ఏమంటారో వాల్ పోస్టర్ కనిపించిన తర్వాత సినిమా పోస్టర్ కనిపించింది అనుకోండి, మీరు వెళ్ళేది మర్చిపోయి సినిమాకి వెళ్ళారు అనుకోండి, ఎలా ఉంటుంది? బాగుంది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు పరలోకంలో నుంచి. మీరు ఎలాగ ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తున్నారు. 7 సార్లు ఫెయిల్ అయిపోతే సాదాసీదా కాదు, ఎవరు ఊరుకుంటారండి? ఒక అలా వచ్చేసి వదిలేసారా అంటారు, చాలా రకాలుగా మాట్లాడతారు కదా. మేము కూడా అలా వచ్చిన వాళ్ళమే. ఇలాంటి పరిస్థితిలో రోజుకి 24 గంటల్లో 4 గంటలే పడుకోవడం నాకు అలవాటు 30 సంవత్సరాల నుంచి. ఎన్ని గంటలు? మిగిలిన 20 గంటలు కూడా పని చేయడమే అలవాటు నాకు. 20 గంటలు కూడా పని చేయడమే అలవాటు. రౌండ్ ద క్లాక్, అమెరికాలో కూడా రౌండ్ ద క్లాక్ పని చేయడమే అలవాటు. మీరు పని చేయడం నేర్చుకోండి, ప్రభువుకి నమ్మకంగా ఉండడం నేర్చుకోండి. భూమి మీద కాదు, మిమ్మల్ని పరలోకానికి దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు వారసులుగా. పరలోక రాజ్యానికి వారసులుగా. మీరు అనుకుంటారు, నాకు కూర వండుకోవడానికి నాకు సమయం సరిపోవట్లేదు, మా ఇంట్లో ఈ పని చేయడానికే టైం సరిపోవట్లేదు, మా ఆయన్ని మేము చక్కబెట్టుకోవడానికే సరిపోవట్లేదు, మా నాన్నగారిని లేకపోతే మా ఈ పనులు చేయడానికే సరిపోవట్లేదు, మా భర్త పరిస్థితి ఇలా ఉంది, వాళ్ళని చక్కబెట్టుకోవడానికి. అవన్నీ ప్రభువుకి అప్పగించండి. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన అన్ని కార్యములు చేసే దేవుడు. ఆయన ఆ దేవుడి మీద మీరు మీ భారాన్ని ఆయన మీద మోపాలి. అందుకని చెప్పే మాట తెలుసా? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా. ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్న వారికి, ఈ భాష మాట్లాడేవారు కాదు, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని మీకు ఇస్తాను అన్నాడు ప్రభు. ప్రభు చెప్పే మాటలన్నీ కూడా చక్కగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు మీతో. ప్రభు మాట్లాడుతున్నాడు. ఎక్కడైతే మీరు నాణాన్ని మీరు పొందుకున్నారో, మీరు రక్షణ పొందుకున్నారో, బహుమానాన్ని పొందుకున్నారో, ఎక్కడైతే కప్పెట్టి విడిచిపెట్టారో అక్కడికి వెళ్ళి దాన్ని తవ్వండి. మీకు ఇవ్వబడిన నాణాన్ని బయటికి తీయండి. గుర్తుపెట్టుకోండి,
99 గొర్రెల్ని దేవుడు విడిచిపెట్టలే. వారిని బాగు చేసి అవన్నీ సేఫ్గా ఉన్నాయి అని పక్కన పెట్టిన తర్వాత ఒక్కటి అందులో మిస్ అయిపోతే 100లో ఒక్క గొర్రె మిస్ అయిపోతే దాని కొరకు పరిగెట్టి పట్టుకుని తెచ్చే దేవుడు నా దేవుడు. ఆమె అలాంటి దాంట్లో నన్ను తప్పించి, నన్ను విడిపించి, రక్షించి ఆ ఒక్కగానొక్క గొర్రె చెడిపోయిన నశించిపోతున్న గొర్రెను పట్టుకున్నాడు దేవుడు. నన్ను పట్టుకుని ఎక్కడికి తీసుకెళ్ళాడు తెలుసా? అమెరికా దేశానికి తీసుకెళ్ళడం ఒక గొప్ప సంగతి అయితే, అమెరికా దేశంలో ఇందాక చెప్పాను కదా 2 యూనివర్సిటీస్. ఒకటి చాలా తెలివైన వాళ్ళు మీరు, MIT, రెండోది హార్వర్డ్ యూనివర్సిటీ. ఈ రెండిట్లో ఇంకా అంతకు మించి ప్రపంచంలో భూమి మీద తెలివైన వాళ్ళు ఇంకెక్కడ ఉండరు, అక్కడే ఉంటారు. అలాంటి స్థలానికి తీసుకెళ్ళి వాళ్ళకి బోధించడానికి దేవుడు పనికి మాలిన వాడిని దేవుడు ఎన్నుకున్నాడు. ఒకవేళ మీరున్న పరిస్థితిలో మీరు అనుకోవచ్చు, నాకు ఒకటే నాణాన్ని దేవుడు ఇచ్చాడు, లేకపోతే నాకు ఒకటే తలాంత్ ఉంది, ఎందుకు పని చేస్తుంది? నా మీరున్న స్థలంలోంచి ముందుకు రండి, దేవుడిని అడగండి, ప్రభా నన్ను వాడుకోనాయనా. ఒక భక్తుడు రాస్తాడు చాలా మంచి పాటలు, మీకు వచ్చే ఉంటుంది ఆ పాట. వాడిపోక మునిపే నన్ను వాడుకోనాయనా, వాడిపోక మునిపే నన్ను వాడుకో, నాకున్న అందమంతా పోక మునిపే నన్ను వాడుకొని. మేము సాధారణంగా నాకు చాలా ఇష్టమైన పాట, ఎక్కడికి వెళ్ళినప్పుడు మర్చిపోయిన మాట. నాకు ఇచ్చిన అందమంతా వాడిపోక మునిపే నన్ను వాడుకోనాయనా, నాకు ఇచ్చిన ధనమంతా కూడా పోక మునిపే నన్ను వాడుకోనాయనా. సూర్యుడు చంద్రుడు అయి రాలిపోక మునిపే, వాడిపోక మునిపే నన్ను వాడుకోనాయనా. దేవుడు మీకు 1 తలాంతు ఇచ్చినా, 2 ఇచ్చినా, 5 తలాంతులు ఇచ్చినా దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? దేవుని ఉద్దేశం తెలుసా? మీరున్న స్థలంలో నుంచి మీరు దేవుణ్ణి ప్రకటన చేస్తే, మీరు దేవుని మీద విధేయత చూపిస్తే, దేవుడు మిమ్మల్ని పరలోకానికి వాడుకుంటాడు. ఆ భూమి మీద కాదు, పరలోకానికి దేవుడు అత్యధికంగా వాడుకుంటాడు. పాస్టర్ గారు సాక్ష్యం చెప్తా ఉంటాడు ఎప్పుడైనా అనిల్తో మాట్లాడినప్పుడు ఉన్న పరిస్థితులు, వాళ్ళు వచ్చిన విధానం అన్నీ కూడా విన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నీతిమంతులు లేచినప్పుడు పట్టణము సంతోషించునుగాక. ఎంత సంతోషం కదండి. దేవుడు మీకు తలాంతులు ఇచ్చాడు. 1 తలాంతు అయితే మీరు జాగ్రత్తగా, మీరు 1 తలాంతుని కప్పెట్టకండి, దాన్ని తీయండి, వాడండి. ఒక్కసారి కప్పెట్టిన నాణాన్ని మళ్ళా పనిచేయడానికి వాడాలి అంటే ఎన్నో రకాల కెమికల్స్ వాడాలి, షాంపూలు వాడాలి, సోపులు వాడాలి, వాటర్ వాడాలి. ఒక్క రోజులో బయటకు వచ్చేది కాదు. ఆ నాణాన్ని కానీ భూమిలోంచి కప్పెట్టి బయటికి తీసిన తర్వాత వాడాలి, దాన్ని మళ్ళా పనిచేయడానికి చాలా చాలా ప్రయాసపడాలి. దేవుడు మీకు ఇచ్చాడు, ఆయనే ఉన్నాడు, ఆయనే కార్యం చేయాలి. 7 సార్లు ఫెయిల్ అయిపోయిన తర్వాత ప్రతి జర్నీలో కూడా ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఈజీ కాదు. ఒకసారి ఫెయిల్ అయిపోయిన తర్వాత మళ్ళా ఇంకొకసారి పాస్ అవుతాము అనే నమ్మకం లేనప్పుడు 7 కాదు 77 సార్లు అయినా కూడా ఏముండదు. కానీ అలా పట్టుకున్న ప్రభు పాదాలు, ప్రభా మీరు వాగ్దానం చేశారు, నమ్మదగిన దేవుడు. ఒకవేళ మీ జీవితంలో ఓటమి కానీ మిమ్మల్ని కానీ పక్కనే ఉండి మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే మీరు అనుకోవచ్చు అదే దరిద్రం కాదు. నా దేవుడు మీకు ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు, ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఏంటి తెలుసా? ఒక హోప్, నిరీక్షణ. తెలుసా? నిరీక్షణే దేవుడిచ్చిన ప్రామిస్ మన జీవితాలకి. నిరీక్షణ తెలుసా? ఇక్కడే కాదు మిమ్మల్ని వాడుకునేది, పరలోక రాజ్యంలో కూడా ప్రభు వాడుకుంటాడు. మీకు సమయం ఇచ్చినప్పుడు, అవకాశం దొరికినప్పుడు దేవుని వాక్యాన్ని చదవాలి, బాగా చదవాలి. ఈ లోకంలో ఉన్నాయి కానీ వాటి మీద కానీ దేనిని పెట్టుకోని అవసరం లేదు. అబ్రహాము దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభా నాకు డబ్బులు ఇస్తే బాగుంటుంది, ఇదిగో ఇక్కడ ఇది ఇస్తే బాగుంటుంది, ఆస్తి ఇస్తే బాగుంటుంది, ఏమి అడిగిన ఎక్కడ దాఖలాలు లేవు ఇందులో బైబిల్ గ్రంథంలో. ఆయన ఒకటి చేశాడు. ఏం తెలుసా? ఆయన్ని సంపూర్ణంగా ఆయన నమ్మెను అనుంది. అందుకు ఆయనకి విశ్వాసులకు తండ్రిగా ఆయనకు ఒక ముద్రేసి దేవుడు పరలోక రాజ్యాన్ని అక్కడ ఎప్పుడో ఇస్తాడు అనే దానికంటే భూమి మీదే దేవుడు ఆయన ఆస్తికర్తగా చేశాడు. ఆమేన్. మీ చిన్న విశ్వాసము ఆవగింజంత విశ్వాసాన్ని ఒకవేళ దేవుని మీద ఉంచితే ఆయన ఏం చేస్తాడు తెలుసా?
మీకున్న సమస్తాన్ని కూడా తీసుకెళ్లి సముద్రంలో పారేస్తాడు. చిన్న విశ్వాసం. ఆవిడ యేసు ప్రభు శిష్యులతో చెప్తాడు ఏంటంటే, శిష్యులు వచ్చి, ప్రభా మీరు ప్రార్థన చేస్తారు, దెయ్యాలు వెళ్తున్నాయి, మీరు ప్రార్థన చేస్తున్నారు, కొండలు కదులుతూ ఉన్నాయి, మీరు ప్రార్థన చేస్తున్నారు, ఇగో తుఫాన్లు సైతం ఆగుతున్నాయి, మీరు ప్రార్థన చేస్తున్నారు, కుంటివాడు నడిచాడు ప్రభువా, ప్రార్థన చేస్తున్నారు, ఇగో చెవిటివాడు విన్నాడు ప్రభా, ప్రభా మీరు ప్రార్థన చేశారు, గుడ్డివాడు పుట్టి నుంచి గుడ్డివాడేవాడు, మీరు ప్రార్థన చేశారు, ముట్టుకున్నారు, స్వస్థపడ్డాడు. 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ. ఇవన్నీ స్టోరీలు కాదు, హిస్టరీలు అండి, దేవుడు చేసిన అద్భుత కార్యాలు. శిష్యులు వచ్చి అంటారు, ప్రభా మేము ప్రార్థన చేస్తున్నాం ఎందుకు అవ్వట్లేదు అంటే ఏం చెప్తారు తెలుసా? అల్ప విశ్వాసులారా, మీ దగ్గర ఉన్న అన్ని విడిచిపెట్టండి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచడం ఒకటే కాదు, ఆ సంఘాన్ని కూడా స్వస్థపరచదు. ఆమేన్. నేను ముగిస్తాను, నాకు ఇవ్వబడిన సమయం ముగిస్తాను, ఒక్క నిమిషం తీసుకుని ముగిస్తాను. చివరి దినాల్లో దేవుడు మీకు అవకాశం ఇస్తే, రేపు ఒకవేళ ప్రభు పిలిచాడు అనుకోండి మిమ్మల్ని, దేవుడు మీకు ఇచ్చిన తలాంతులు ఏమి వాడారు అని ప్రభు మిమ్మల్ని ప్రశ్నించాడు అనుకోండి, మీరు ఏమి ప్రభువుకి జవాబు చెప్పడానుకుంటారు? నాకు తెలియదు మీరు ఎంతకాలం నుంచి విశ్వాసులుగా మీరు పరిగణించబడ్డారో, మీరు ఎంతకాలం అయ్యిందో ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి, ఇదిగో విశ్వాస జీవితంలో మందిరంలో నేను వస్తున్నాను, నాకు తెలియదు మీరు ఎంతకాలం నుంచి ఉన్నారో. కానీ నేనైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే. నాకు చాలా ఇష్టమైన మాట. మణిపూర్ లాంటి ప్రదేశాలకి వీళ్ళ, మణిపూర్ తెలుసు కదా, ఎంతమందికి తెలుసు మణిపూర్? ఈ రీసెంట్గా జరిగిన పరిస్థితుల్లో నాకు తెలియదు ఇక్కడ నుంచి ఎంతమంది వెళ్ళారు, ఈ పట్టణం నుంచి, లేకపోతే ఈ స్టేట్ నుంచి ఎంతమంది వెళ్ళారో నాకు తెలియదు. కానీ అమెరికా నుంచి 6 సార్లు వచ్చాను మణిపూర్కి. మా చేతులు ఇలా పట్టుకుంటే, సావకులు అంటే అలా పట్టుకుంటే సగం కొన ఊపిరితో ఉన్న వాళ్ళని షూట్ చేశారు మా చేతిలో. తర్వాత పరిస్థితి ఏం తెలుసా? మమ్మల్ని చంపుతారు. నాకేం భయం లేదు. ఎందుకు తెలుసా? ఒకే ఒక కాయిన్ దేవుడు మాకు, నాణ్యాన్ని మాకు ఇచ్చాడు. దేవుడు దరిద్రుడు అని పిలుచుకోవడం అవసరం లేదు. దేవుడి దగ్గరికి వెళ్ళి పని చేస్తే 1 ఇచ్చినా 5 ఇచ్చినా కూడా దేవుడు పిలిచేది ఏం తెలుసా? బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా. ఒకవేళ నీలో ఏదైనా పరిస్థితి లోపం ఉందనుకోండి, నేనున్నా, ప్రభు చెప్తాడు కదా, నేనున్నా, మీతో నడిచేవాడిని, మీరేం భయపడిన అవసరం లేదు. ఒకవేళ మీకు అవిటుందా, చెవుడుందా, గుడ్డివాళ్ళ, లేకపోతే మీ పరిస్థితులు బాగాలేదా, ఆస్తి అంతా పోయిందా, నమ్ముకున్న వాళ్ళు అన్ని పట్టుకుపోయారా, లేకపోతే ఎంత మంచి చేసినా వీళ్ళు ఎప్పుడు మన మీద ఇబ్బంది పెడతారా? హలో, నా ప్రభు గొప్పవాడు, మిమ్మల్ని కాదు 6 లక్షల ఇజ్రాయేలీల ప్రజల్ని, మెన్స్ అంతే, వాళ్ళు మగవాళ్లే, వాళ్ళ భార్య పిల్లలు 15 లక్షల మంది ఎక్కడున్నారు తెలుసా? నిర్గమకాండంలోకి వెళ్ళి మీరు చదివితే ఆ పుస్తకం అంతట్లో ఉంటుంది, నిర్గమకాండం అంతా. అక్కడి నుంచి ద్వితీయోపదేశ కాండం అంతా కూడా మీరు చదువుకుంటూ వెళ్తే 15-16 లక్షల మంది ఇజ్రాయేలీలు మగ్గిపోయారు. ఎక్కడ తెలుసా? ఐగుప్తు చెరలో 400 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 400. ప్రభు మాకు భయం, ఎవరు సహాయం చేసేవాళ్ళు, అన్ని పోయినాయి ప్రభు. రాజు ఏం చెప్పాడు తెలుసా? అరే, ఈ ఏడుపు మనకు అవసరం లేదురా, వీళ్ళని ఇంకా బానిసలుగా చేయండి రా అన్నాడు. అప్పటి వరకు రాజుగా, ఫరో రాజు కింద వీళ్ళందరూ బానిసలు అయితే ఇటుకలు తయారు చేయాలి, కార్పెంటర్ పని చేయాలి, ఆ పని చేయాలి, ఈ పని అన్నీ చేసుకో. ఈ రోజు వరకు 4 ఇటుకలు చేసేవాళ్ళు 40 ఇటుకలు చేయాలి. వాళ్ళకి అన్నీ సమకూర్చారు కదా, ఏమి సమకూర్చకుండా వాళ్ళే తెచ్చుకోవాలి. ముందెన్ని చేసేవారు, ఇప్పుడు ఎన్ని చేయాలి? ఏమి వాళ్ళే మెటీరియల్ తెచ్చుకోవాలా. వాళ్ళు చచ్చిపోయే వరకు వాళ్ళు శ్రమ పెట్టాలని. అప్పుడు గుర్తొచ్చాడు దేవుడు వాళ్ళకి. అప్పుడు గుర్తొచ్చాడు. శ్రమ బాగా పెరిగిపోతుంది. మీరు అప్పుడు దరిద్రం కాదు మీకు వచ్చేది, దేవుడు మీకు పాఠాలు నేర్పిస్తున్నాడు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి. మీరు ఫెయిల్ అయిపోతే మీరు ఓడిపోయినట్టు కాదు. దేవుడు ఓడిపోయినవాడు అయ్యా మిమ్మల్ని. మీరు ఒక్కవేళ ఓడిపోయిన పరిస్థితిలో ఉంటే, 7 సార్లు ఓడిపోయిన నా జీవితాన్ని ప్రపంచంలో ఏ మనిషి తీసుకెళ్ళలేని స్థలానికి దేవుడు తీసుకెళ్ళి సైంటిస్టుల మధ్యలో దేవుడు వాడుకుంటున్నాడు. ఇదే మాట చెప్తే
ఇదే మాట చెప్తే ఒక రాత్రి ఎంతమంది తెలుసా? 8 మంది ముస్లిమ్స్ యేసు ప్రభు దగ్గరికి వచ్చి, సార్ మీ దేవుడు ఎవరు సార్? మేము పిలిస్తే వస్తాడో మా జీవితంలోనికి అన్నారు. పిలిస్తే నా దగ్గరికి కాదు, మీ దగ్గరికి కూడా వస్తారు. మోకాళ్ళు వేశారు వాళ్ళు. 8 మంది ముస్లిమ్స్ ఎవరు తెలుసాడు? యేసు ప్రభుని సొంత రక్షకంగా అంగీకరించిన వాళ్ళు, పీకలకు వచ్చిన వాళ్ళు. 8 మంది. గొప్ప దేవుడు సార్ మన దేవుడు. ఆవగింజంత విశ్వాసం. మీరు ఇంటికి వెళ్ళండి విశ్వాసంతో. దేవుడు, నా దేవుడు మీతో మీ ఇంటికి వచ్చి అద్భుతాలు దేవుడు చేసే దేవుడు. 400 సంవత్సరాలు వాళ్ళ ఏడుపుని దేవుడు విన్నాడు. వాళ్ళ పరాజయం కాదది. ఆ దేవుడు గొప్పతనాన్ని చేయడం కోసం, దేవుడు ఎవరో నిరూపించుకోవడం కోసం పిల్లలు చదువుకుంటారు కదా, యేసు ప్రభు దగ్గరికి రండి. జ్ఞానం ఇచ్చే దేవుడు. ఇదిగో టెక్నాలజీ ఉంది కదా భూమి మీద, ఈ రోజుని ఎంత భయంకరంగా టెక్నాలజీ మనుషులు రూయిన్ చేస్తుంది తెలుసా? దీన్ని కనిపెట్టింది ఎవరు తెలుసా? యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన వాళ్ళకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఎలా వాడుకుంటున్నారు జ్ఞానాన్ని? మీరు మంచిగా వాడుకుంటున్నారా, చెడ్డగా వాడుకుంటున్నారా? దేవుడు జ్ఞానం ఇచ్చాడు. మంచిగా వాడుతున్నారా, చెడుగా వాడుతున్నారా? మీకు ఇచ్చిన సమయం మంచిగా వాడుతున్నారా, చెడుగా వాడుతున్నారా? మీకు ఇచ్చిన నోరు మంచిగా వాడుతున్నారా, చెడుగా వాడుతున్నారా? ఒక నిర్ణయం తీసుకున్న, ప్రభువా ఈరోజు నాతో మాట్లాడు నాయనా. నాకు తెలియదు అసలు ఎంతసేపు ఎందుకు కూర్చున్నాం, ఎందుకు ఎవరినో పట్టుకుని వచ్చారు. ఒత్తినే రాలే. మా విలువ చాలా ఎక్కువ. మేము ఒక అడుగు పెడితే చాలా విలువ. మేము ఏదైనా పరిస్థితులు అంటే ఏదైనా చర్చలకు వెళ్తే ఒత్తినే వెళ్ళం. ఇక్కడ నుంచి మీరు ఏదైనా ఒక సేవకుడు పేరు పెట్టి చెప్పండి, అమెరికా దేశంలోకి మా ఇంటికి రాకోకుండా ఎవరు వెళ్ళిన దాఖలాలు లేవు. మీరు ఏ సేవకునైనా మీరు చెప్పండి, ఇక్కడ నుంచి భారతదేశం నుంచి అమెరికాకు వస్తే మా ఇంట్లో ఒకరోజు నివాసం చేయకోకుండా వెళ్ళిన దాఖలాలు ఎవరు లేవు. ఎంత పెద్దోళ్ళైనా. మీకు శ్యామ్ కిషోర్ అయ్య గారు తెలిసే ఉంటారు, హైదరాబాద్ శ్యామ్ కిషోర్ అయ్య గారు. సీఎం గారు వెళితే ఒక 2 నిమిషాలు టైం ఇస్తారు. అంతకు మించి ఎక్కువ అయితే 10 నిమిషాలు టైం ఇస్తారు శ్యామ్ కిషోర్ గారు. ఓకేనా? మా ఇంట్లో 15 రోజులు ఉన్నాను నాతోనే. 15 రోజులు. మా గొప్పతనం కాదు. జ్యోతిరాజయ్య గారు వస్తే మా ఇంటికి రాకుండా వెళ్ళరు. మేము ఇక్కడికి వస్తే వాళ్ళు మమ్మల్ని కూడా అలాగే తీసుకుంటారు, కేర్ తీసుకుంటారు. కానీ ఎవ్వరికి మేము చెప్పము. ఎప్పుడు మేము వచ్చి వెళ్ళిన పరిస్థితి ఏదైనా ఉందంటే మా ఇంట్లోకి కూడా చెప్పను నేను. ఎందుకు తెలుసా? దేవుని పనిలో వాడబడాలి. నాణము ఏది క్లాత్ ఉందా అయ్యారు? ఎక్కడ మీకు క్లాత్ ఎక్కడ వాచ్ ఉందా? మీకు వాచ్ ఉందా మీ దగ్గర? మీ వాచ్లో టైం అడగట్లేదే, నాకు ఇంకా ఒక గంట ఉంది. ఇంకో గంట ఉంది నాకు టైం. అయ్యగారు క్షమించారు, ఎక్కువ సమయం తీసుకు. ఆ వాచ్ మీ చేతికి పెట్టుకుంటారు కదా, కొని తెస్తారు కదా. కొని తెచ్చినప్పటి నుంచి అది పారేసే వరకు పని చేయకపోతే దానికి విలువ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఆ వాచ్ని పని చేయకపోతే నేను దీన్ని ఛార్జింగ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. మర్చిపోతే దీనికి లైఫ్ టైం ఏదో పెట్టాడు, నాకు తెలీదు. అయితే దానికి టైము ఉంటుంది కదా, ఇది పనికి రాకపోతే ఏం చేస్తుంది తెలుసా? ఎంత విలువైంది కాదు, జస్ట్ పక్కన పారేస్తాం అంతే. దేవుడు మనకి విశ్వాసము, రక్షణ దేవుడు మనకి ఇచ్చాడు కదా, అది వాడకపోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పక్కన పారేస్తాడు. రక్షణ ఇచ్చాడు మీకు దేవుడు. మీరు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించారా? మీరు అంగీకరిస్తే మీరు చేయాల్సిన పని తెలుసా? దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొందండి, అది దేవుడు చెప్పిన మాట. అబ్రహాము దేవుని దగ్గరికి వెళ్ళి నాకు డబ్బులు కావాలని అనలే. ఆయన నీతితో, నమ్మకంతో, విశ్వాసంతో ఆయన జీవించినందుకు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇంకొక మాట చెప్పంటారా? అబ్రహాం లాంటి వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే, పాస్టర్ గారు, దేవుడు లాంటి పాస్టర్ గారు కానీ మిమ్మల్ని పిలిచి, బాబు మీకు ఒక ఇల్లు ఉంది కదా, కొంచెం ఆ ఇల్లు ఇచ్చేస్తావా అన్నారు అనుకోండి, మామూలు వద్దులేండి, అడగరాయిన పాపం, మీరు ఎవరు అనుకోండి పాపం కదా, ఇస్తారా అనుకుందాం మామూలుగానే. దేవుడు లాంటి ఆయన, అబ్రహాం గారు లాంటి మీరు, ఇగో అమ్మ ఒకసారి వెళ్ళరా, మరి నీకు దేవుడు నాతో చెప్తున్నాడు కదా,
డాక్టర్లు చెప్పారు పుట్టరని పిల్లలు, మరి నీకు పిల్లలు పుట్టారు కదా ఒకరు ఇస్తావా, దేవుని కొరకు ఇస్తారా అని అన్నారు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? అబ్బా నిజంగా అబ్రహాము 100 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. 90వ సంవత్సరంలోకి వచ్చిన తర్వాత మీకు ఇష్టం అవసరం లేదు. 90వ సంవత్సరంకి వచ్చిన తర్వాత దేవుడు అబ్రహాంకి ఏం చెప్తాడు తెలుసా? ఇగో విశ్వాసం ఉంచి నా మీద నీకేం కావాలి అడుగు, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అన్నాడు. అంతే, నీకేం కావాలి? 90వ సంవత్సరంలో ప్రభు చెప్పాడు ఏం తెలుసా? అప్పుడు శారా ఎలా ఉంది తెలుసా? పాస్టర్ గారు చూస్తే శారలా గుర్తొస్తుంది నాకు. ఇగో ఇలా డోర్ పక్క నుంచి ఇలా చూసి నవ్వుతూ ఉంది. పక్క నుంచి అంటే దేవుడు కదండి అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు నేను వెళ్ళకూడదు అనుకుని చిన్నగుంటుందా, డోర్ పక్క నుంచి నవ్వుతుంది. దేవుడు గమనించన్నాడు, సరా నవ్వనెలా విశ్వాసం, విశ్వాసం, విశ్వాస పరీక్ష. విశ్వాసులకు దేవుడు పరీక్ష పెడతాడు, నవ్వనేలా. అప్పటికి ఇంకా ఏ నిరీక్షణ లేదు, హోప్ లేని జీవితాలు. ఒకవేళ మీకు హోప్ లేదు మీ జీవితంలో కదా, ఇది ఎవ్వరి వల్ల కాదు, అవదు అనుకున్నారా? నా ప్రభువుకి సమస్తము సాధ్యం. రోజుని మీరు నమ్మి మీరు ఇంటికి వెళ్ళండి. దేవుడి రాత్రి పరలోకంలో నుంచి మీ ప్రార్థన దేవుడు ఆలకించి అది జరుగుగాక. ఎలాంటిదైనా మీ విశ్వాసం చాలా విలువైనది. మీ విశ్వాసం. దేవుడు మమ్మల్ని అమెరికా దేశానికి తీసుకెళ్ళాడు. ఎన్నోసార్లు వచ్చి వెళ్తూ ఉంటాం. వచ్చిన ప్రతిసారి కూడా విలువైన ప్రదేశాలకే వెళ్తాం. ఎక్కడ పడితే అక్కడ వాక్యం చెప్పడానికైనా లేకపోతే ఎక్కడైతే మన పని లేని పనిలో మనం వెళ్ళవసరం లేదు. ఎక్కడ పడితే అక్కడ అంటే మణిపూర్ చాలా విలువైంది. వారణాసికి వెళ్ళాం, గుజరాత్కి వెళ్ళాం, సూరత్కి వెళ్ళాం. కొన్ని స్థలాలు అయితే మీరు అలా అడుగు పెడితే కాళ్ళు తీసేస్తారండి, చంపేస్తారు. దేవుని కొరకు ఒక మాట పలికినప్పుడు నాలుగు కోసేస్తారు వాళ్ళు. లిటరల్గా మా ముందు చంపేసిన మనుషులు ఎంతో మంది ఉన్నారు. సో చెప్పండి, సరే అలాంటి స్థలాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని ఒకవేళ ప్రకటించాలి అని అనుకుంటే పాస్టర్ గారితో మాట్లాడండి. వచ్చి ప్రభు ఇదిగో నన్ను పిలిచాడు ప్రభు. దేవుని రాజ్యానికి దేవుడు తీసుకెళ్ళడానికి మనందరినీ పిలుచుకున్నాడు. జాగ్రత్త సుమా. 2 స్థిరమైన స్థలాలు, శాశ్వతమైన స్థలాలు ఒక్కసారి వెళ్ళగలుగుతాం జీవితంలో, మళ్ళా వెనక్కి రాలేము. ఒకటి పరలోకము, అది ఇటర్నల్ లైఫ్, నిత్య జీవము. రెండోది నరకము, నిత్య మరణము. ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళు మీరందరూ ఎవరైనా కూడా అంటే చాలా మంచి మనుషులు కదా. భారతీయులు చాలా సాంప్రదాయం కలిగిన వారు, మంచివారు అంటారు కదండి. ఎలాంటి మంచివారు అంటే పక్క వారికి ఏదైనా జరిగినప్పుడు అయ్యో పాపం అంటాం కదా. మనం వెళ్ళలేకపోయినా అయ్యో పాపం ఇలా జరగకుండా ఉంటే బాగుండు, నేను ఏదైనా చేస్తే బాగుండు అనుకుంటాం కదా చిన్నదానికి. అలాంటిది మీరు రక్షించబడి మీ పక్కన ఉన్న వాళ్ళు కానీ ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించుకోకుండా మీరు నిత్య జీవానికి వెళుతూ మన సొంత భార్య అయినా సొంత భర్త అయినా లేకపోతే మనం కడుపును పుట్టిన పిల్లలైనా నిత్య నరకానికి వెళ్ళడానికి మనం ఇష్టపడతాము. ఒకవేళ కానీ అలాంటి పరిస్థితుల్లో మన పిల్లలు కానీ మనమైనా మన స్పౌజ్ అయినా మన పిల్లలైనా ఉంటే ప్రభు ఈ సమయాన్ని ఇచ్చాడు. ఒకవేళ కానీ మీకు యేసు ప్రభు సొంత రక్షకునిగా కావాలి అని అనుకుంటే ఎంతవరకు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఒకవేళ యేసు ప్రభు నాకు కావాలి అని అనుకుంటే కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారు. ఒక్క నిమిషం. ఇంతవరకు ఎప్పుడు కూడా యేసు ప్రభుని సొంత రక్షకునిగా మీ జీవితంలో పొందిన అనుభవం లేదు. గుర్తుపెట్టుకోండి, ప్రభువు మరొక అవకాశాన్ని నీకు ఇచ్చాడు. అయ్యా ఇదిగో నా జీవితంలోనికి రండి నాయనా, యేసయ్యా నా జీవితంలోనికి రండి నాయనా, పాపాలు క్షమించండి నాయనా. ప్రభా అదే తప్పు మరలా చేస్తున్నాను ప్రభా. ఇదిగో పాపము పరలోకానికి రాజ్యానికి మమ్మల్ని శాశ్వతంగా తీసుకుని వెళ్ళదు నాయనా. ప్రభా ఇదిగో ఆ పాపము నా జీవితంలోంచి కడిగి వేయండి నాయనా. అయ్యా నన్ను పరిశుద్ధిగా చేయండి నాయనా. పరిశుద్ధత లేకోకుండా ఎవరు
ప్రభుని చూడలేడు అని వాక్యం సెలవిస్తా ఉన్నది. ప్రభా ఇదిగో పరిశుద్ధతతో మేము జీవించేవారుగా ఉంచండి. ప్రభా నా పాపాలు క్షమించండి నాయన. ఇదిగో పాపాలు క్షమించబడిన అనుభవం నీకు లేకపోతే నా ప్రభు దగ్గరికి వస్తే ఆయన శిలువ రక్తములో కార్చిన రక్తము ద్వారా ఇదిగో నా పాపాలు కడగడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వెవరివైనా, ఎంత ఘోర పాపినైనా, 25 సంవత్సరాల క్రితం పాపపు జీవితంలో కొట్టిమిట్లాడుతున్న నా జీవితాన్ని ప్రభువు పిలిచాడు. ఆయన జ్ఞాపకం చేశాడు, యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను విడుదల చెయ్యను అని. యేసు రక్తము నిత్య నరకము నుంచి నిత్య రాజ్యానికి నిన్ను తీసుకెళ్ళను. ప్రభువు నాకు అవకాశం ఇచ్చాడు. నేను చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నేను నమ్మిన వారు నరకానికి వెళ్ళిపోవడం ఇష్టం లేదు. అందుకే అంటాడు యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము పొందును. ఒకవేళ యేసు ప్రభు నీ జీవితానికి రక్షకుడిగా వచ్చిన అనుభవం లేకపోతే మీ చేయి చూపిస్తే మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ ప్రభా నా పాపాలు క్షమించండి నాయన, ఇదిగో నన్ను పవిత్రునిగా చేయండి నాయన, పరలోక రాజ్యానికి వారసత్వాన్ని నాకు దయచేయండి నాయన, ఇదిగో మేము ఇక్కడ మీ కొరకు ప్రార్థన చేయడానికి సేవకులు ఇక్కడ ఉన్నాం. మేము ఇక్కడ మీకోసం ఉన్నాం. జ్ఞాపకం పెట్టుకోండి, యేసు ప్రభు వారు జ్ఞాపకం చేస్తున్నారు, పరలోకానికి ఎవరైనా వెళ్ళాలి అంటే ఆయన చెప్పే మాట, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యానికి ఎవరు చేరలేదు. ఒకవేళ మీరు పరలోక రాజ్యం ఈ రోజు మీకు మీ సొంతం అవ్వాలి అంటే, పరలోక రాజ్యానికి వారసత్వము కావాలి అంటే మీరు కళ్ళు మూసుకోండి, ప్రభువుని అడగండి. ప్రభా నా జీవితంలోనికి రండి నాయనా, ప్రభా నా పాపాలు క్షమించండి నాయనా, ప్రభా ఇహలోకపు కార్యాల నుంచి నన్ను తప్పించండి నాయనా, ఇదిగో పవిత్రునిగా చేయండి, పరిశుద్ధపరచండి. మీరు తప్ప ఎవరు లేరు నాయనా మాకు. మీరు స్వస్థపరిచే దేవుడు, రక్షణ ఇచ్చే దేవుడు, పరలోకాన్ని ఇచ్చే దేవుడు నాయన. అయ్యా మేమే కాదు నాయన, మా పిల్లలు కూడా చనిపోవడం ఇష్టం లేదు ప్రభా, ఏ ఒక్కరు నశించుకోవడం మీ ఇష్టం కాదు నాయన. ఈరోజు ప్రభా మీరు మీ సేవకుల ద్వారా మాట్లాడిన మాట, ప్రభా బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈరోజు మీ కొరకు మేము జీవించాలి నాయన, మీ కొరకు బ్రతకాలి, మీ కొరకు చనిపోవాలి నాయన. అయ్యా పరలోక రాజ్యంలో మేమందరము వారసులుగా ఉండాలి ప్రభా. ఇదిగో మా జీవితాలు మీకు అప్పగిస్తాం. బలా నమ్మకమైన మంచి దాసుడు ప్రభా, ఒకరోజు పరలోకంలో నుంచి ప్రభా మీరు గ్రంథాన్ని తెరిచినప్పుడు మా పేర్లు జీవ గ్రంథంలో ఉండేలాగా ప్రభా మమ్మల్ని ఉంచండి. నమ్మకంగా, నీతిగా, నిజాయితీగా ప్రభా మీ కొరకు జీవించే వారిగా ఉంచండి నాయన. అబ్రహాము ప్రభా మిమ్మల్ని నమ్మాడు, అది నీతిగా ఎంచబడి ఉంది. ఈరోజు మేము కూడా ప్రభా మిమ్మల్ని నమ్మాలి ప్రభా, సంపూర్ణంగా నమ్మాలి. మేము కూడా ప్రభా నీతిమంతులుగా ఎంచబడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో నీతిమంతుల జాబితాను అక్కడ ఉంచావు నాయన, మమ్మల్ని కూడా అక్కడ చేర్చు నాయన, చేర్చు ప్రభా, మమ్మల్ని కూడా అక్కడ చేర్చు ప్రభా. ప్రభా ఇదిగో ఎవరైతే మోకాళ్ళు వేశారో, ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే కన్నీరు విడుస్తున్నారో ప్రభా, ఇదిగో ప్రతి కన్నీరు యేసుక్రీస్తు నామములో తొడవబడును గాక ప్రభా. సంతోషముగా వారి జీవితాలు మార్చబడును గాక. మరణము నుంచి మా ప్రాణమును ప్రభా, కన్నీళ్లు జారకుండా ప్రభా మా కన్నులను నాయన, జారి పడకుండా మా పాదములను అయ్యా మీరు ఎత్తి పట్టుకున్నారు నాయన. అయ్యా ఇజ్రాయేలీల అనుభవం నాయన మా బిడ్డల్లో ఉంటే సంపూర్ణంగా తీసివేయబడినగా. అయ్యా కనాను దేశపు యొక్క పాలు తేనెలు ప్రవహించి దేశపు యొక్క అనుభవము వారి జీవితంలో కలుగునుగాక. ఆశీర్వాదము, అభివృద్ధి, సమాధానము
వారి జీవితంలో కలుగునుగాక. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. అందరు లేచి నిలబడతాం. దైవజనులను దేవుడు పక్షంగా నిలబెట్టుకుని మొదట నా నోట్లోంచి ఏం మాట్లాడారో అవే మాటలు రిపీట్ అయ్యాయి. మొదటి అరగంట ఏం మాట్లాడానో అవే మాటలు గమనించారా?